ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. గోవు మానవాళిని పోషించే తల్లి. మహత్తరమైన గోవును సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. గోవులను పరిరక్షించుకుంటే ఈ భారతావని అన్నపూర్ణగా వర్ధిల్లుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు గోజాతి పరిరక్షణకు విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ గో సంరక్షణశాల ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా తిరుపతి గో సంరక్షణశాలలో జరుగుతున్న గోపూజ మహోత్సవాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. దానివల్ల సర్వ పాపహరం శుభం, అన్ని పాపములు తొలగుతుంది అని పురాణములు చెబుతున్నాయి. ఘృత క్షీర ప్రదాగావో ఘృతయోన్యో ఘృతోద్భవా ఘృతనద్యో ఘృతావర్త తామే సంతు సదా గృహే. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఘృతము క్షీరము దానం చేయడం గాని, ఘృతం ఆ ఇంటిలో ఎల్లప్పుడూ ఉండడం గాని జరుగుతూ ఉండాలట. అంటే ఎల్లప్పుడూ గోసేవ ఇంట్లో చేస్తూ ఉండాలి అని తెలుపుతున్నాయి. ఘృతం మే హృదయే నిత్యం ఘృతం నాభ్యాం ప్రతిష్ఠితం ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసి స్థితం. ఎల్లప్పుడూ కూడా ఆ ఆవు నెయ్యిని మనం తలస్తూ ఉండాలి, అంటే గోసేవని చేస్తూ ఉండాలి. గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ గావో మే సర్వతశ్చైవ గమాం మధ్యే అవసామ్యహం. ఎల్లప్పుడూ అందరూ కూడా మానవులు అందరూ కూడా ఎక్కడ ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఆ ఆవుకు అగ్రభాగమున నిలబడి ఉండాలి, వెనక వైపు నిలబడి ఉండాలి, అన్ని వైపులా ఉండాలి, ఆ గోవు మధ్యలో ఉండాలట. ఆ విధంగా ఎల్లప్పుడూ గో సన్నిధిలోనే ఏ ఇంట్లో గోవు ఉందో ఆ ఇంట్లో మాత్రమే శుభం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇటువంటి ఆ యొక్క గోవు యొక్క విశేషములు ఆ భగవంతుని యందు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రముగా ఉన్నటువంటిది. ఆ గోవర్ధన పర్వత ఆ కృష్ణుడు వచ్చి చేసినప్పుడు వెంటనే ప్రజలందరూ కూడా గోవర్ధనగిరిని ఎత్తిన వెంటనే రాలేదు. కానీ గోవులు మాత్రం ఆ కృష్ణ పరమాత్ముని పైన ఉన్న విశ్వాసముతో ఆ పర్వతం కింద వచ్చివేసింది. దానికి తర్వాతే మానవులు వచ్చారట. అంటే ఆవులకు ఉన్నటువంటి ఒక విశేషము పరమాత్మని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఆ విధంగా ఎల్లప్పుడూ గోసేవే మాధవ సేవ. ఆ గోవులకు ఎవరైతే సేవ చేస్తారో వారే ఉత్తమమైన గతి పొందుతారు అని. ఆ గోపూజ, ఆ గోసేవ అది మన సనాతన సంప్రదాయం. వేదకాలం నుండి నేటి వరకు భారతీయులకు గోవు అత్యంత పవిత్రమైనది, ఆరాధనీయమైనది. గోవుని కామధేనువు అనిగా పూజిస్తాం. గౌహో నపదా స్పృష్టవ్యా, మన పాదము గోవు పైన పడకూడదు, కానీ గోవు యొక్క గోధూళి ఒక స్నానంగా చెప్పబడింది. అటువంటి ఆ గోవుని ఎల్లప్పుడూ మన జీవితంతో ముడిపెట్టుకొని ఆ గోవుతో జీవించాలి అని పురాణాలు చెప్తున్నాయి. పాదపూజ చేస్తున్నారు కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఆ గోవుకు పాదపూజ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ ఆవును అగ్నిహోత్రంగా ఉపాసించిన వారికి అపమృత్యువు కలుగుతుందని తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పబడి ఉంది. ఆ మరొక విషయం ఏమిటి అంటే, ఒక ఆవు తన యజమానికి ఏదైనా ఒక అపవాదం లేదో ఆపద ఏర్పడినప్పుడు ఆ యొక్క ఏదైతే బలం ఉందో అవన్నీ తను తీసుకుంటుందట. కాబట్టే నేటికి కూడా మనం గృహప్రవేశం నాడు
ఈ ఆవుని లోపల తీసుకొని బయటకు వస్తాం. ఎందుకంటే అక్కడున్న అశుభాలన్నీ ఆవు తీసుకుంటుంది. ఎవరైనా మంత్రబడి చేతబడి ఏదైనా చేసినప్పుడు ఆ గ్రహ యజమాని పైన చేస్తే ఆ ఇంట్లో ఆవు వెనకాల ఉంటే మొట్టమొదట ఆ ఆవుకే తగులుతుందట. కానీ ఆవుకి మరణం లేదు దానివల్ల. వెంటనే అది పడి లేచి ఆ యొక్క యజమానికి రాకుండా చూసుకునే తత్వం ఆ ఆవుకు ఉన్నది. అది ఆవు యొక్క విశేషం. అదేవిధంగా ఎప్పుడు కూడా యజమాని వాసన చూస్తూ ఉంటుంది. యజమానికి ఏదైనా అనారోగ్యం ఉంటే అదే ఆవు అక్కడ పచ్చిక బయళ్లలో మేస్తూ యజమానికి ఏదైతే వైద్యంగా పనికి వస్తుందో అటువంటి ఒక మొక్కని ఒక దీనిని తినేసి అది క్షీర రూపంలో ఇచ్చి ఆ యజమాన్ని కాపాడుతుంది. అటువంటి సకల గుణాలు కలిగినటువంటి మానవునికి ఆపదల్లోనూ ఒక పుణ్యములోనూ ఉండేటువంటి ఒకే ఒక భగవంతుడిచ్చిన ఒక జంతువు ఆ ఆవు అన్నమాట. ఆ విధంగా తను పచ్చగడ్డి తిన్నా కూడా ఈనాటి వరకు ఈనాటి వరకు మనకు పాలిచ్చి మన పిల్లలకు అందరికీ కూడా చేసేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవుని మనం ఎల్లప్పుడూ మన ఇంట్లో దర్శనం చేసుకుంటూ ఎన్నో విధమైన లౌకిక విధాలవన్నీ మనకు తీసుకుంటూ ఉంటాం. 50,000 70,000 అవన్నీ కూడా. కానీ ఒక్క గోవుని పెట్టుకుంటే అది ఆ అరటి చెట్టుకు సమానంగా ఉంటుంది. అంటే అరటి చెట్టు ఏ విధంగా అయితే పిల్లల్ని కంటూ మన ఇంటిని శుభంగా చేస్తుందో ఆ విధంగా గోవు కూడా మనకు ఎటువంటి ఆపద లేకుండా మనకు పుష్టిని, శక్తిని, ఆయుర్దాయాన్ని, పుణ్యాన్ని అన్నీ ఇచ్చే ఒకే ఒక పవిత్రమైన ఒక జంతువు ఆవనమాట. అదే గో సంరక్షణే ఒక యజ్ఞం అని ముందుంటే సర్వారిష్టాలు తొలగిపోతాయి. ఆవును దానమివ్వడం వల్ల పితృదేవతలు వైతరణిని సులభంగా దాటిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మనకు పెంచే శక్తి లేకున్నా కూడా గోశాలను నిర్వహించే వారికి సహాయం చేసిన పుణ్యమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవుకు ప్రదక్షిణాలు చేసి తోక భాగాన్ని కళ్ళకు అద్దుకుంటే భూమిని చుట్టి వచ్చినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మనం ఆ ఆవుని ఎప్పుడూ కూడా ప్రదక్షిణం చేసేటప్పుడు గావో మే మాతర సర్వా గావో మే పితర సదా గావో మే మమాగ్రత సంతు గావో మే సంతు పృష్టత గావో మే పార్శ్వత సంతు గవాం బృందే వసామ్యహం అని ఎల్లప్పుడూ ఆవుని అనుకుంటూ ఉండాలట. వెంకటరమణ గోవింద. భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకల్ల
అల్లదివో శ్రీ హరివాసము అదిగో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పదగల భయము అదిగో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పదగల భయము అదిగో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ
ముక్కు మనకు శాశ్వతమనే విషయాన్ని భగవంతుని ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అదే. అటువంటి గోక్షీరాన్ని గోమయాన్ని మనం ఎప్పుడు తెలుసుకొని ఎల్లప్పుడూ గోవుని పూజిద్దాం. మత్స్య కూర్మ వరాహ నర మృగ వామన మర భార్గవ సీతాని విరామ దశరథ రామ బలరామ మత్స్య కూర్మ వరాహ నర మృగ వామన మర భార్గవ మత్స్య కూర్మ వరాహ నర మృగ వామన మర భార్గవ సీతాని విరామ దశరథ రామ బలరామ భవ మత్స్య కూర్మ వరాహ నర మృగ వామన మర భార్గవ సీతాని విరామ దశరథ రామ బలరామ భవ కృష్ణ కృష్ణ కృపా సింధో రామ నామ గంగయా మిలిత కృష్ణ నామ యాముని రామ నామ గంగయా మిలిత కృష్ణ నామ యాముని గోవింద నామ సరస్వతి ప్రతిభే రామ 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 కృష్ణ గోవిందేతి నామ సంప్రయోగి రామ నామ గంగయామిత కృష్ణ నామ యాముని గోవింద నామ సరస్వతి ప్రతిభే రామ 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 కృష్ణ గోవిందేతి సంప్రయోగి అనవిరదం తజంతలం విరవది పదం పదం విరవది పదం పదం తాం తైలాన తైలాన విరవది పదం పదం తాం తైలాన తైలాన విరవది పదం పదం తాం తైలాన తైలాన విరవది పదం పదం తాం పిలాన పిలాన త్రైలోక్య సంపత్కలయావతీర్ణా యా రుక్మిణీ సాగర రాజకన్యా త్రైలోక్య సంపత్కలయావతీర్ణా యా రుక్మిణీ సాగర రాజకన్యా కళ్యాణ గోపాలక కృపయా రుక్మిణ్యా కళ్యాణమిదం శ్రీకరమిహ నారాయణ తీర్థ ప్రకటితమితి అతివర సుఖదం కళ్యాణ గోపాలక కృపయా రుక్మిణ్యా కళ్యాణమిదం శ్రీకరమిహ నారాయణ తీర్థ ప్రకటితమితి అతివర సుఖదం త్రైలోక్య సంపత్కలయావతీర్ణా యా రుక్మిణీ సాగర రాజకన్యా కళ్యాణ గోపాలక కృపయా రుక్మిణ్యా కళ్యాణమిదం శ్రీకరమిహ నారాయణ తీర్థ ప్రకటితమితి అతివర సుఖదం పవన గోపాలకే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రాజాన్ గ్రూప్ తల్లిని వాడు నన్ను వెన్న తిన్నవాడు లీలలున్న చాటినోడు మచ్చలేని మాయకాడు లక్ష్మమ్మ తోడుతాడు సీత బోధ చేసినోడు
తలరాతలన్నీ మార్చినోడు తలరాతలన్నీ మార్చినోడు అమ్మలో చూడవమ్మా కోనేటి కోగిండు వచ్చినమ్మా బావలో చూడవమ్మా బాలతో పాలు వచ్చినమ్మా నోడు పుట్టలోన దాగినోడు ఆవు పాలు తాగినోడు పైడి కట్టు కొమ్మవాడు కత్తి వెట్టు కట్టువాడు పట్టినామ మెట్టినోడు పుట్టు బిట్టునేనోడు పుట్టలోన దాగినోడు ఆవు పాలు తాగినోడు పైడి కట్టు కొమ్మవాడు పైకి వెట్టు కట్టువాడు పట్టినామ మెట్టినోడు పద్దుమమ్మ చెయ్యి పట్టినోడు పద్దుమమ్మ చెయ్యి పట్టినోడు కొమ్మలో చూడవమ్మో కోనేటి కోగిండు చిరమ్మా బావలో చూడవమ్మో బాలతో పాలు చిరమ్మా గచ్చి కళ్ళు కళ్ళు గచ్చి కళ్ళు కళ్ళు మనే గుండె జల్లు జల్లు మనే అల్లి బిల్లి ప్రేమలల్లి జీయు జీయు కరుణ జల్లి కొమ్మలో చూడవమ్మో కోనేటి గోవిందుడు చిరమ్మా బావలో చూడవమ్మో బాలతో పాలు చిరమ్మా కొండదేవుడమ్మవాడు గుండె నిండినమ్మ వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మ కొమ్మలో చూడవమ్మ కోనేటి గోవిందుడు చిన్నమ్మ బామలో చూడవమ్మ బాలతో పాలు చిన్నమ్మ తానా తంగనాన తానాన తానాన తంగనాన తానా తంగనాన తానాన తానాన తంగనాన. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ టిటిడి తిరుపతి వారు వాళ్ళు రెడీగా ఉండాలంటే వాళ్ళు వచ్చేసేయాలి. రెండమ్మ విశ్వం వాళ్ళు ఇంకా వాళ్ళు మేకప్ అవుతా ఉంది, మీరు అయిన తర్వాత వాళ్ళు వస్తారు. ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ టిటిడి తిరుపతి వారు హలో హలో వాళ్ళు వచ్చారు సార్, మ్యూజిక్ వాళ్ళు వచ్చారు. నారాయణ తీర్థ విరచిత కృతి హలో నారాయణ తీర్థ విరచిత కృతి నందనందన గోపాల నవనీత చోర. ఓ గోపాల, నీ యొక్క అందం శతకోటి మన్మధులకైనను సాటిరాదు. నీ నగుమోము దరహాస చంద్రికా గీతిక. ఓ గోపాల, ఇది అంతయు నీ మాయ. నీవు లోకాల నేలే యోగేశ్వరేశ్వరుడవు. నీ పాదపద్మములే శరణములు. ఓ గోపాల, ధర్మ సంస్థానపకనకై అవతరించిన దేవాదిదేవుడవు. గోపూజ మహోత్సవాన్ని చూశారు కదా. మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.